శ్రీ చైతన్య విద్యాభారతి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం, హనుమంతునిపేట్, పెద్దపల్లి. రామ్దేవ్ మొబైల్స్ సేల్స్ అండ్ సర్వీసెస్. మా వద్ద అన్ని కంపెనీల మొబైల్స్ మరియు యాక్సెసరీస్ లభించును. మొబైల్ రిపేరింగ్స్ మా ప్రత్యేకత. ఎస్ఆర్ఎం పీజీ కాలేజ్, ఎంబీఏ అండ్ ఎంసీఏ, చింతకుంట, కరీంనగర్. సాయి గణేష్ ఎలక్ట్రికల్స్ అండ్ శానిటరీ, కూనారం ఎక్స్ రోడ్, పెద్దపల్లి. శ్రీ ముక్తేశ్వర మహత్యం అనే ఈ చిత్రాన్ని అక్కడి గ్రామస్తులు, పూజారులు తెలిపిన వివరాలను ఆధారంగా చేసుకుని తీయడం జరిగింది. కొన్ని సన్నివేశాలను ఈ విధంగా జరిగి ఉండొచ్చని ఊహించి తీయడం జరిగింది. హర మహాదేవ శంభో శంకర, హర 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 హర మహాదేవ శంభో శంకర. మునీశ్వరులారా, ఈరోజు మనం పూజ చేసుకునే సమయం ఆసన్నమైనది. అవును మునేశ్వర్లారా, ఆ లింగాన్ని అక్కడ ఉంచి మనమంతా స్నానమాచరించి పూజ ప్రారంభించదు. అట్లనే మునివర్య. మునీశ్వర్లారా, స్వామీశ్వర, మేమేమైనా అపరాధం చేశామా? ఎంత ప్రయత్నించినా రావడం లేదు. ఏమిటి ఈ మహిమ? శంభో శంకర. మునీశ్వరులారా, మీరు ఎంత ప్రయత్నించినా అది రాదు. ఎందుకు తండ్రి? మేము ఏమైనా అపరాధము చేసితిమా? అది ఏమీ లేదు.
నేను ఈ ప్రాంతం నందు వెలవలసిన అవసరం ఉంది. ఈ పర్వతం పైన ఎందులకు స్వామి? ఎటు చూసిన అడవే ఉన్నది. ఇక్కడ వెలవడం వల్ల ప్రయోజనమేమి స్వామి? రాబోవు కాలంలో రామచంద్రుల వారు ఈ ప్రాంతానికి వచ్చెదరు. అదేవిధంగా పాండవులు వచ్చెదరు. వారు నన్ను ఆరాధించెదరు. అంతేకాకుండా మున్ముందు జనులు కూడా ఆరాధించెదరు. అయ్యో పరమేశ్వర, మేము ఎరగక ఇటువంటి ప్రదేశంలో ఉంచితిమి. నీకు భద్రత ఎలా స్వామి? చింతించకండి, నేను ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారబోవు సమయం ముందుంది. మీరు ఎలా మారుతారు తండ్రి? ఎంత జరిపినా జరగడం లేదు. మరి మిమ్మల్ని ఎవరు జరపగలరు స్వామి? మంచితనము, అమాయకత్వము కలిగిన ఒక వ్యక్తి నన్ను కనిపెట్టెదరు. వారి ద్వారానే నేను జనులకు పరిచయం అవుదును. ఏ నామంతో ఇక్కడ ఉండబోతున్నారు స్వామి? ముక్తి కలిగించే దేవునిగా, ముక్తేశ్వరునిగా వెలుస్తున్నాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. బ్రదర్, మేము ఇక్కడ ముక్తేశ్వర ఆలయం చూడడానికి వచ్చాం. ఎలా వెళ్ళాలి? ముక్తేశ్వర ఆలయం మాత్రమే చూస్తారా? అక్కడ విశిష్టతలు కూడా తెలుసుకుంటారా? మేము ఆ స్వామివారి చరిత్ర గురించి చాలా గొప్పగా విన్నాం. మాకు పూర్తి సమాచారం కావాలని వచ్చాం. అయితే మీరు మొదట ఇక్కడ సంతోషిమాత ఆలయానికి వెళ్ళాలి. అక్కడ భార్గవ అయ్యగారు ఉంటారు. ఆయనే ఆ ఆలయ ప్రధాన అర్చకులు. అవునా? అయితే ముందు అతన్నే కలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం అయ్యగారు. ఓం. ఎవరు నాయనా? ఎక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు? నుండి వచ్చామండి. ఇక్కడ ముక్తేశ్వర స్వామి వారి దర్శనం కోసం వచ్చాం. అవునా? శుభం. ఆ స్వామివారి చరిత్ర, ఈ ప్రాంతం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. మంచిది నాయనా. ఈ ప్రాంతం యొక్క విశిష్టత, స్వామివారి చరిత్ర చెప్తాను. కాసేపు అలా కూర్చోండి. శుభం నాయన, శుభం. హలో హలో, చెప్పండి పూజారి గారు. రాము, కొంతమంది సందర్శకులు వచ్చారు. వారికి ముక్తేశ్వర ఆలయం గురించి చూపించాలంట. ఆలయానికి రా. ఇప్పుడే వస్తున్నానండి. రాము, నమస్కారం రా నాయనా. ఇతనే కావచ్చు. వీళ్ళే ఆ సందర్శకులు. వీరికి మన ప్రాంతంలో ఉన్నటువంటి విశిష్టతలు చెప్పి చూపించు. అలాగే పూజారి గారు. సాయంత్రంలోగా అన్నీ చెప్పి చూపించు. సాయంత్రానికల్లా సర్పంచ్ గారింటికి తీసుకువెళ్ళు. ఈ రాత్రికి వాళ్ళు అక్కడనే ఉంటారు. రేపు జరిగే ముక్తేశ్వర స్వామి వారి అభిషేకానికి తీసుకురా. అలాగే పూజారి గారు, తప్పకుండా రేపటి అభిషేకం సమయాన్ని తీసుకొస్తా. శుభం. వెళ్ళిరండి నాయన. రాము, నువ్వేం చేస్తుంటావు? మాది ఇదే గ్రామం. డిగ్రీ పూర్తి చేశాను. మాకు ఇక్కడ కొంత వ్యవసాయం ఉంది. అది చూసుకుంటూ అప్పుడప్పుడు గైడ్గా ఉంటున్నాను. గుడ్. డిగ్రీ చదివి వ్యవసాయం చేస్తున్నామంటే అంత ఆదాయం ఉంటుందా వ్యవసాయంలో? ఏదో ఆ దేవుడి దయ వల్ల ఇప్పటివరకు అందరం బాగానే ఉంటున్నాం. ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి రాము? చెప్తాను. పూర్వం మునులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు పూజ కోసం శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజించారు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై వాళ్ళతో చెప్పాడంట, ఈ ప్రాంతంలో నేను వెలుస్తున్నాను అని చెప్పడంతో ఆ మునులు దాన్ని అక్కడ వదిలి వెళ్ళారు. అంతేనా? ఆ ముక్తేశ్వర చరిత్ర అంతేకాదు, జస్ట్ ఇది ఆవిర్భావమే, ఇంకా ఉంది. చెప్పు రాము, ఆ తర్వాత ఏం జరిగిందో. వీడు ఇలాగే అంటాడు. అలా వారు విడిచి వెళ్ళిన ఆ లింగం కొంతకాలానికి
ప్రాంతం నాకు ఆహ్లాదకరంగా ఉంది. మీకు స్వామి? అవును దేవి, నాకు కూడా అటులనే ఉన్నది. అది ఈ ప్రాంతం యొక్క మహత్యం. ఏమిటా మహత్యం స్వామి? చెప్తాను. లక్ష్మణ అన్నగారు, మనము ఈ రోజు ఈ ప్రాంతంలో ఉండుటకు కుటీరము ఏర్పాటు చేయము. అట్లనే అన్నగారు. దేవి, నీవు అచట కూర్చుని ఉండుము. అలాగే స్వామి. ఓం నమః శివాయ. 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 శివయ్య, నేను నీ పూజ చేసుకోవాలి. స్నానమాచరించుటకు నీరు కావాలి స్వామి. శ్రీరామ, భూగర్భం నుంచి జలాశయం పక్కనే ఉన్న రాయి నుండి వస్తుంది. కృతజ్ఞతలు స్వామి. శుభం. స్వామి ముక్తేశ్వర, ఎక్కడ నీరు? నాతోనే అబద్ధాలాడితివా? సీత, మనము స్నానం ఆచరించదము రమ్ము. ఈ పర్వతాల నడుమ నీరు ఎక్కడిది స్వామి? చెప్తాను, నీవు నాతో రాదేవి. సరే పదండి. మన రాకపూర్వము కొంతమంది మునులు శివుని ఆరాధించెను. అప్పుడే శివుడు ఇక్కడ ముక్తేశ్వరుడిగా కొలువై ఉండెను. మరి నీరు ఎచ్చటి నుంచి వస్తున్నది స్వామి? అంతా శివలీల. ఆ శివుని ప్రత్యేకత ఏమిటి స్వామి? ఈ పరమేశ్వరుడు ప్రతి ఏటా కొంత భాగం పెరుగుతూ ఉంటాడు. ఎంతవరకు పెరుగుతూ ఉంటాడు? భక్తులంతా నిస్వార్థంతో పూజించాలి. అప్పుడు మాత్రమే ఈ లింగం పెరుగుతుంది. అంతటి మహత్తర లింగం ఈ ప్రాంతంలో వెలిసిందా? శివుడు బోలాశంకరుడు దేవి. భక్తులకు ముక్తి కలిగించేందుకే ముక్తేశ్వరునిగా ఆవిర్భవించెను. ఆ విధంగా రాముడు పూజించిన లింగం ఇక్కడ ముక్తేశ్వర లింగం. అంతటి మహత్తర లింగం అది. అదిగో అలా కనిపిస్తున్న ఆ గుట్టే రాముడు చేశాడు. ప్రస్తుతం దాని పేరు రామగిరిలాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేశారంటావా? అవును, ఆ కాలంలో వారి అడుగులు చాలా పెద్దవి కదా. సరే, ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఆ తర్వాత మహాభారత కాలంలో
ప్రాంతంలో ఫలాలు ఏమీ కనిపించడం లేదు. అన్నగారు మీరెందుకు వస్తున్నారు? మేము తెచ్చేవాళ్ళం కదా. మీకు తోడుగా ఉండమని తల్లిగారు పంపారు. సరే, ఎలాగూ వచ్చారు, రండి వెళ్దాం. సరే పదండి. అర్జున, మనం మరీ సాయంత్రం బయలుదేరాం, చీకటి పడుతుంది. అవును, అక్కడ తల్లిగారు తమ్ములు వేచి చూస్తుంటారు. త్వరగా వెళ్ళాలి. ఇలాగైతే మనకు ఫలాలు దొరకవు. చెరొక వైపున వెళ్దాం. అవును భీమసేన, అన్నగారిని మీతో తీసుకువెళ్ళను. అలాగే. ఈ లింగము అన్నగారికి చూపించాలి. ఆగుము భీమసేన. పర్వాలేదు అన్నగారు, వాడు పిల్ల రాక్షసుడే. అయినను వాడు ఎంతైనా రాక్షసుడే. ఇక్కడ రాక్షసులు ఉన్నట్లున్నారు, మనం వెళ్ళిపోదాం పద. అయితే ఈరోజు నా ఆయుధానికి పని చెప్పాలన్నమాట. జై శ్రీకృష్ణ. నరవాసన మనల్ని విందుకు పిలుస్తోంది. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉందను అందరం సమానంగా పంచుకుందాం. ఎవరు ఎంతమందిని చంపుకుంటారో అంతమంది వారికి. ఇది సరైనది. పదండి, అక్కడ ఎంతమంది ఉన్నారో చూద్దాం. నేను ఆ మానవులను చూశాను. ఇటుగా పదండి, చూపిస్తాం. వెళ్ళు, అతన్ని ఆట పట్టించు. ఎవడి రాబోడతా ఇటు వచ్చినావు? నేను నిన్ను తినదుకొచ్చిన మానవా. ఏమి రాబోడతా, ఇంతటి అహంకారమా? నా చిటికెన వేలితో నలిపి చంపేస్తా. అయితే నాతో తలబడు. అయితే రారా. రారా. ఆగుము భీమసేన, పాప పసివాడు, వాడిని చంపడం మహా అపరాధం. వదిలే. వీడు రాక్షస బాలుడు అన్న, వీడిని చంపడం అపరాధం కాదు. ఏది ఏమైనాను పిల్లవాడు కాబట్టి వదిలే.
అందగారు మీరు దూరంగా పొమ్ము. అర్జున జై శ్రీకృష్ణ. అర్జున నువ్వు వెళ్ళి సహాయపడు. సరే అన్నగారు, మనం ఈ రాక్షసులను అంతమొందించడానికి ఈ ప్రాంతానికి వచ్చినట్లుంది. ఇప్పటికీ ఈ యుద్ధం ముగిసింది. అన్నగారు, ఇక్కడ పొదలలో ఒక లింగం చూచింది. అయితే పదండి చూద్దాం. ఓం ముక్తేశ్వరాయ నమః, ఓం ముక్తేశ్వరాయ నమః, ఓం ముక్తేశ్వరాయ నమః. చాలా అద్భుతం రాము ఈ ప్రాంతం, ఈ శివుడు. ఆ తర్వాత ముందుగా ముక్తేశ్వరుడు ఎవరికి కనిపించాడు? అలా పాండవులు పూజించుకొని వెళ్ళాక ఏంటిది? ఈ రాయి చాలా అందముగా ఉన్నది. దీంతో రుబ్బుకున్నటకు ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మా ఇంటికి తీసుకెళ్తాను. ఏమయ్యా, ఈ రాయి చూసావా? ఎంత చూడముచ్చటగా ఉందో. అవును, చాలా బాగుంది. మనకు పనికొస్తుందిలే. అది సరే, తినేందుకేమైనా తెచ్చావా? అంబలికి జొండ్లు తెచ్చిన, నువ్వు తెచ్చిన ఆ రాయితో రుబ్బు. సరే. ఏమిటి కిట్టమ్మా, మరో రాయి తీసుకొచ్చావా? నిన్న తెచ్చింది సరిపోలేదా? అదేం లేదండి, నిన్న మనం తెచ్చింది ఎవడో ఎత్తుకెళ్ళాడు. అవునా? అది కూడా దీనిలాగే ఉంది. నీకెక్కడ దొరికింది ఇది? నిన్న నేను తెచ్చిన ప్రదేశంలోనే ఇది ఉంది. వాడెవడో గాని దీన్ని ఎత్తుకెళ్ళి నేను తెచ్చిన ప్రదేశంలోనే వేశాడు. అలానా? పని చూసుకోపో. అలాగే.
మళ్ళీ ఈ రాయి మాయమైంది. ఎవరబ్బా దీన్ని ఎత్తుకెళ్ళింది? నిన్న తెచ్చిన రాయి కనిపించట్లేదు. అవునా, ఏమోలే. ఎవడబ్బా దీన్ని నా ఇంట్లోంచి దొంగిలించింది? దీన్ని ఎక్కడెక్కడో పడేస్తున్నాడేంటి? ఏమోలే, ఈరోజు దీన్ని తీసుకెళ్ళి దాచి ఉంచాలే. ఎట్లా ఎత్తుకెళ్తాడో చూస్తాను. ఏం కిట్టమ్మ, వంట అయిందా? అవుతుంది, రండి. ఏంటిది ఇది? ఇది మళ్ళీ ఎక్కడ దొరికింది నీకు? ఇది రోజు ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడెక్కడో ఉంటుంది. అవునా? దీన్ని కావాలని ఎవరో తీసుకెళ్లి ఎక్కడెక్కడో పడేస్తున్నారు. ఈ రోజు ఎవరు తీసుకెళ్తారో చూస్తాం. మంచి పని చేసావు కిట్టమ్మ. ఏమైంది నీకు? ఎందుకు మునుగుతున్నావు? నేనే మూలగడం లేదు, నువ్వే కావాలని అంటున్నావు. బాగుంది వరస. నిద్రలో కలవరిస్తుంది నువ్వు, పైగా నన్ను అంటున్నావా? సరే, ఇప్పుడైతే పాడుకో. పడుకో. నాయన, ఆ కిట్టమ్మ నన్ను గొప్ప కింద బంధించింది. నేను గాని అక్కడే ఉంటే ఈ ప్రాంతమంతా అల్లకల్లోలం అవుతుంది. నీవు వెళ్ళి నన్ను విడిపించు. ఇప్పుడు ఈ సమయంలో వాళ్ళ ఇంటికెళ్ళడం ఎంతవరకు సబబు? నాకు కల వచ్చింది. నిజం అవునో కాదో తెలుసుకుందాం. ఒకవేళ ఇంట్లోకి వెళ్ళాక ఆ లింగం లేకుంటే నేనెందుకు వచ్చానని అడుగుతారు. నేనేం చేయాలి ఈశ్వరా? అడుగుతా. ఏమవుతుంది? నాకు వచ్చింది కలే కాబట్టి నిజం అవడానికి అవకాశం తక్కువ. ఏదైనా ఉంటే రేపు ఉదయాన్నే చూసుకుందాం. ఏమండి గ్రామ పెద్ద గారు, ఈ వైపున వచ్చారేంటి? ఏమీ లేదు. నాకు కల వచ్చిందని చెప్తే నవ్వుకుంటాడేమో. ఏమీ లేదు, నిద్రపట్టగా వచ్చాను. అవునా? ఈ రాత్రిపూట తిరగడం ఏంటండి? మా ఇంటి దగ్గరికి రావడం ఏంటండి? ఏం లేదయ్యా, ఊరికి అలా నడుస్తూ ఇటుగా వచ్చాను. రోజు ఆ రాయిని దొంగిలించేది ఈయనగారేనా? సర్పంచ్ గారు, మీరు వచ్చింది రాయిని తీసుకెళ్లడం కోసమేనా? హరహర మహాదేవ శంభో శంకర. ఏంటి సర్పంచ్ గారు, ఒక్కసారిగా మోకరిల్లారు. ఈ సమయంలో శివశివ అంటున్నారు. మీ ఇంట్లో గంప కింద పెట్టిన రాయి ఏంటనుకుంటున్నారు? సాక్షాత్తు ఆ పరమేశ్వరు, ఆ శివుణ్ణి మీరు బంధించారు. ఏమంటున్నారు సర్పంచ్ గారు? అది కేవలం రాయి మాత్రమే, ఏదో అమలు కూడా తీసుకొచ్చాం. సరే, ఇప్పటికైనా దాన్ని గంప కింద నుంచి తీసేయి. ఆ శివుడు తన ప్రదేశానికి వెళ్తాడు. అవునా? దానికి వెళ్తుందా? శివుడు దాని గంప కింది నుంచి తీసి లెంపలేసుకోడు. సరే, ఆ రాయితో మాకేంటి? కావాలంటే మీకే ఇస్తా, తీసుకెళ్ళండి. అలా కాదు, ఇప్పటి వరకు మీకు దాని గురించి ఏమీ తెలియలేదు కాబట్టి మీకు ఏమీ అవ్వలేదు. ఇప్పటికైనా దాన్ని తీసేయి. సరే, తీస్తాలే, మీరు అంటున్నారు కాబట్టి. ఏమయ్యా, తీసావా? తీశాను. కావాలంటే లోనికి రండి, చూశారు. అలాగే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఏంటి సర్పంచ్ గారు, ఇంత రాత్రిపూట మా ఇంటికి వచ్చారు?
చెప్పింది నిజమైతే ఇది ఇక్కడి నుంచి ఎలా పోతుందో మనము చూద్దాం. దాంతో మీరంతా ఆ రాయిని దేవుడిగా పూజిస్తుంటారు. ఇదేనా కథ? రే స్టూపిడ్, అలా అంటే కళ్ళు పోతాయి. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పురా. ఒకరోజు మా గ్రామస్తుడు రాయిపై పాశం ఉంచినప్పుడు వర్షం ప్రారంభమైంది. దాంతో అప్పటి నుండి వరద పాశం ప్రతి ఏటా నిర్వహిస్తాం. అదే రోజు వర్షం తప్పకుండా పడుతుంది. అయిందా నీ కథ చెప్పడం? రాయిపై పాశం పోస్తే వర్షం కురిసిందట. తప్పురా అలా మాట్లాడడం. ఉండరా. అయినా రాము, ఈ లింగాన్ని కొండపై ఎందుకు పెట్టుకున్నారయ్యా? తీసుకెళ్లి ఊళ్ళో పెట్టుకుంటే అయిపోతుంది కదా. కొంతకాలం క్రితం ఈ ప్రాంతంలో శివుని లింగం క్రింద వజ్రాలని అని ప్రచారం జరిగింది. అప్పుడు అమ్మో ఏమో సరే, అందరూ దీన్ని దేవుడిగా భావిస్తున్నారు కదా. ఒకవేళ నిజంగా ఇది దేవుడైతే మన పరిస్థితి ఏంట్రా? చూస్తాం. రే, ఎందుకురా వాడిని భయపెట్టిస్తావు? అదేం లేదు, నువ్వేం భయపడకు. దేవుడు లేడు, ఎవరు లేరు. ముందు పని చూడండి. సరే, మన కష్టం ఫలించింది. ఏదైనా ఈరోజు మనం కోటీశ్వర్లు అవ్వబోతాం. అవును, తొందరగా ఈ రాయిని పక్కకు తీద్దాం. ఏరా, మనం అనుకున్నట్టు ఏమీ లేదు ఇక్కడ. అనవసరంగా దీన్ని తవ్వి పాపం చేశాంరా. సరే, అయిందో అయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, పదండి. గ్రామస్తులు వస్తే గొడవ అవుతుంది, పదరా. తల తిరిగినట్టు అవుతుందిరా. ఏమైంది? అసలే నాకు భయంగా ఉందిరా. ఏమైందిరా? ఏమైంది? లేవరా, లేవరా. ఏమైందిరా నీకు? చిల్లారా, తలెందుకు బాదుకుంటున్నావురా? తలెందుకు బాదుకుంటున్నావురా? రే, కాపాడరా. లేవరా.
అలా జరిగింది. అంటే దేవుడు తన మహిమ ద్వారా అందరినీ ఇలా చంపాడన్నమాట. ఏమో, మొత్తానికి తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందని మా నమ్మకం. మరి ఆ లింగాన్ని కూల్చారు కదా, మళ్ళీ ఎవరు ప్రతిష్ఠించారు? ఇందాక మనం దర్శించుకున్న సంతోషమాత ఆలయ పూజారి గారి తండ్రి గారు ఈ లింగాన్ని ప్రతిష్ఠించారు. అవునా? ఆ పూజారి గారు రేపటి అభిషేకానికి వస్తున్నారా? అవును, ఆయనే ఈ ఆలయ ప్రధాన అర్చకులు. దీనికి సంబంధించి అన్ని పూజలు ఆయనే నిర్వహిస్తారు. ఎక్కడ రాము? ఆలయం ఇంకా రావట్లేదు. అదిగో అదే ఆలయం. ఇదే ఆలయం. చూశారు కదా, పదండి పోదాం. ఆగరా, కాసేపు ఇక్కడ కూర్చొని వెళ్దాం. మీకు పని పాట లేనట్లుంది. ఈ తొక్కలో కథ విని ఆ లింగం మహిమ కలిగిందని అనుకుంటున్నారు. చూడు, నీకిష్టముంటే ఉండు, లేదా ఊర్లోకి వెళ్ళిపో. అంతేగాని నీకిష్టం వచ్చినట్టు మాట్లాడకు. రేయ్, ఎవరి నమ్మకం వారిది. నీకు నమ్మకం లేకపోతే ఊరుకో, అలా మాట్లాడకురా. సరే, ఉంటే ఉండండి, మీ ఇష్టం. ఏమైందిరా? ఎందుకలా చేసుకున్నావు? నువ్వు ఆ ముక్తేశ్వరం తిట్టావు, అందుకే ఆ దేవుడు నీకు ఈ శిక్ష వేశాడు. చాలు ఆపరా, అదేదో అలా గుచ్చుకుంది అంతే. నువ్వు మారవురా, ఇప్పటికైనా ముక్తేశ్వరుని క్షమించమని అడగరా. వీడికి ఫస్ట్ ఎయిడ్ కావాలి. రాము, ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారా? ఉన్నారు, కానీ గ్రామంలో ఉంటారు. ఏదో ఒకటి చేయి రాము. ఏం అవసరం లేదు, గ్రామానికి పోదాం పదండి. ఇంత దూరం వచ్చి కాసేపైనా కూర్చోకుండా వెళ్తే ఎలా? ఇంకా ఇక్కడే ఉంటే నా ప్రాణం పోతుంది. మీకేం అవ్వదు, ఒకసారి శివశివ అని ప్రార్థించండి, తొందరగా తగ్గుతుంది. చా, ఏం సినిమా చూపిస్తున్నారా? రేయ్, మీరు వస్తారా రారా? నేను వెళ్తున్నా. రాము ప్లీజ్, ఏదో ఒకటి చెయ్యి. సరేనండి, నేను ఆకుపసరు తెస్తాను, ఇక్కడే ఉండండి. రేయ్, నేను వెళ్తాను, మీరేం బాధపడకండి. రేయ్,
అనవసరంగా దేవుణ్ణి తిట్టాడురా, అందుకే ఇలా జరుగుంటుంది. నేను అదే అనుకుంటున్నా. నాకు వినిపిస్తున్నాయి రా మీ మాటలు. లేకపోతే ఏంట్రా, అందరూ నమ్మితే నువ్వు ఒక్కడే అలా దూషిస్తున్నావు. నాకు నమ్మకం లేదురా. నమ్మకం అనేది మనసుకు సంబంధించింది. మనసుతో ఆ శివుని వేడుకో, నీకు తగ్గుతుంది. అంటే నేను ఒక్కడినే నమ్మడం లేదు, మీరంతా నమ్ముతున్నారన్నమాట. అవును, అందుకే మాకెవరికి ఏం అవ్వలేదు. సరే, నాకు అర్థమైంది ఒక్కటే. ఇప్పుడు మీరు ఆ దేవుని ప్రార్థించమంటారు, అంతేనా? అంతేగా మరి. ఇప్పుడే ఆ శివుని ప్రార్థిస్తా. నాకు ఈ గాయం నయం కావాలి, అప్పుడే ఆ దేవుని నమ్ముతా. ఎక్కడైనా గాయమైన వెంటనే మానుతుందా? మానాలి, ఎందుకంటే ఈ దేవుడు గొప్పవాడని మీరంతా అంటున్నారు కదా. గొప్పవాడే, కానీ మరీ అంత త్వరగా గాయం ఎలా ఇప్పుడు మానుతుంది? అదంతా కాదు, నేను ఆ శివుని ప్రార్థిస్తున్నాను. నాకు ఈ గాయం ఊళ్ళోకి వెళ్ళేసరికి తగ్గాలి, అంతే. సరే, ముందైతే క్షమించమని వేడుకో. శివయ్య, నన్ను క్షమించు. నన్ను ఈ బాధ నుండి విముక్తి చేయి తండ్రి. ఇప్పుడు దారిలోకి వచ్చాడు. మెల్లిగా. నొప్పిగా ఉందా? తగ్గిపోయింది కదరా. నేను తప్పు చేశానురా. ఆ దేవుడు గొప్పవాడురా. నేను చెప్పాను కదా, మా ముఖ్యమంత్రి గొప్పవాడని. దేవుడు దర్శనం చేసుకోవాలి. ఆగరా, మేము వస్తాం. తండ్రి, కరుణించావా తండ్రి? ఈశ్వరా, తండ్రి, వస్తున్నానయ్యా. ఈశ్వరా, తండ్రి, కరుణించావా తండ్రి? ఈశ్వరా, తండ్రి, ముక్తేశ్వరా, నీ మహత్యాన్ని చూపించావా తండ్రి? ఈశ్వరా,
ఆనందాన్ని ప్రసాదిస్తాడు. శుభం.